హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా నేను రోజు ఏదో ఒక సబ్జెక్ట్ మీకు చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు ఏపీ జాగ్రఫీ పార్ట్ 1 ఇంతకు ముందు అందించాను. ఇప్పుడు పార్ట్ 2 చెప్తున్నా. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి మిత్రమా. మన యాప్ పేరు వచ్చేసి ఎకానమీ వెంకటేష్ సార్ యాప్. మీకు ఏమైనా డౌట్ నెంబర్కి కాల్ చేయండి. 9030539097కి కాల్ చేయను. మన యాప్లో జీకే ఓన్లీ హైకోర్టు వాళ్ళకి మాత్రమే జీకే 450 బిట్ల వరకు అప్లోడ్ చేస్తున్నా. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ 350 బిట్ల వరకు ఇప్పటివరకు అప్లోడ్ చేస్తున్నా. మొత్తం 800 బిట్లు నేను అప్లోడ్ చేస్తున్నా. ఈ 800 బిట్స్ని హైకోర్టు వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ మీరు ఏ పుస్తకం అయినా చదువుకోండి, ఏ మెటీరియల్ అని చదువుకోండి, ఓకేనా? సరే, అదేవిధంగా ఈ కోర్సు మనకి మన యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్సులో ఉంటుంది మిత్రమా, ఓకేనా? మన యాప్లో అమౌంట్ ఎక్కువ ఉండొచ్చు. మీరు మన ఎకానమీ వెంకటేష్ సార్ యాప్ని ప్లే స్టోర్ డౌన్లోడ్ చేసుకోండి. నేను ఏప్రిల్ 20వ తారీఖున మీకు ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తా. ఆ రోజున మీకు నేను ఇవి ఇచ్చే ఆఫర్ ఇస్తా. తక్కువలో మీరు కొనుక్కోవచ్చు, ఓకేనా? నేను మళ్ళీ చెప్తున్నా, ఈ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. మెటీరియల్ అందులో అందుబాటులో ఉంది, చదవండి. అదేవిధంగా క్లాసెస్ ఉన్నాయి, చూడండి మీకు ఓపుకుంటే, ఓకేనా? ఇవి చదివిన తర్వాత, ఇవి ప్రాక్టీస్ చేసిన తర్వాత నువ్వు దేనైనా చదవండి. మన యాప్లో ₹1 కోర్స్ ఉంటుంది. ఆ ₹1 కోర్స్ కొనొద్దండి, అది ప్రీవియస్ పేపర్ సార్. ప్రీవియస్ పేపర్ నుంచి బిట్ అనేది ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వకపోతే పోవచ్చు, ఓకేనా? దాంట్లో డౌట్ లేదు. సరే, ఈరోజు ఏపీ జాగ్రఫీలో భాగంగా పార్ట్ 2లో ఇప్పుడు నేను చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో కలిపారు. అవి ఏమి అని అడిగాడు, ఓకేనా? ఇక చూడండి, 2014 జూన్ 2వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 జిల్లాలుగా విడిపోయింది. ఒకటి నూతన ఆంధ్రప్రదేశ్, 2 తెలంగాణ. ఈ తెలంగాణ అనేది అప్పట్లో 29వ రాష్ట్రంగా మనకి ఏర్పాటైంది. ఇప్పుడు ఇది 28వ రాష్ట్రం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో 12వ రాష్ట్రంగా మనం పిలుస్తాం, ఓకేనా? అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది విడిపోయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి రీసెంట్గా కూడా చట్టబద్ధం అనేది చేశారు. నెక్స్ట్ ఇప్పుడు చూస్తే 2014 జూన్ 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 7 మండలాలను, ఆ జిల్లాలో ఉన్నటువంటి 7 మండలాలను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కలిపేశారు. చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఆ 7 మండలాలను తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కలిపేశారు. ఈ 7 మండలాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈస్ట్ గోదావరి జిల్లాలకి 4 మండలాలు కలిపారు, వెస్ట్ గోదావరి జిల్లాలకి 3 మండలాలు కలిపారు. మొత్తం 7 మండలాలు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి కలపడం అనేది జరిగింది. మరి అవి ఏవి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఎందుకు సార్ ఖమ్మం జిల్లాలో ఉన్నవి తీసుకొచ్చి దీన్ని కలిపేశారంటే, పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ పోలవరం ప్రాజెక్టు కట్టిన తర్వాత పోలవరం ముంపునకు అంటే ఏదైనా అది నిండి పోలవరం ప్రాజెక్టు నిండి ఆ గ్రామాల పైన వస్తే ఆ గ్రామాలను పరిరక్షించాల్సిన బాధ్యత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన ఉండాలనే ఉద్దేశంతో పోలవరం ముంపునకు గురవుతున్నటువంటి 7 మండలాలను తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపడం అనేది జరిగింది, ఓకేనా? మరి అవి ఏమి అడిగారు చూడండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో కలిపారు. అవి ఏవి అంటే, ఒకటి చింతూరు, రెండవది కూనవరం, మూడవది వరరామచంద్రపురం, 4వది భద్రాచలం. ఈ భద్రాచలం అనేది గుడి వాళ్ళకి ఇచ్చేసాం. ఎవరికి? తెలంగాణ వాళ్ళకి. భద్రాచలం గుడి తెలంగాణ రాష్ట్రానికి. కానీ భద్రాచలంని పాక్షికంగా అంటే మిత్రమా, కొద్దిగా పాక్షికంగా మాత్రమే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
విలీనం చేశారు. ఈ 4 జిల్లాలను కూడా ఈస్ట్ గోదావరి జిల్లాలో కలిపారు కాబట్టి 1 2 3 4 4 జిల్లాలను కూడా ఈస్ట్ గోదావరి జిల్లాలో కలిపారు. ఆన్సర్ ఇస్ ద 4th ఆప్షన్. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాలో కలిపారు. మరి అవి ఏవి అని అడిగాడు. వేలూరుపాడు, కుక్కునూరు, బూర్గంపాడు ఈ మూడింటిని తీసుకొచ్చి వెస్ట్ గోదావరి జిల్లాలో కలిపారు కాబట్టి 1 2 3 ఆన్సర్. 1 2 3 ఆన్సర్. 3 ఇస్ ద ఆన్సర్. చూడండి, ఇక్కడ ఇందాకే నేను చెప్పాను ఏవే జిల్లాలు మిత్రమా, ఇక్కడ చింతూరు, కోనవరం, వరరామచంద్రపురం, భద్రాచలం, దాంతోపాటు ఇప్పుడు 3 వేలూరుపాడు, కుక్కునూరు, బూర్గంపాడు మొత్తం 7 మండలాలను తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి గోదావరి జిల్లాలో కలపడం అనేది జరిగింది. ఈ విషయాన్ని మీరు ఎప్పటికీ మర్చిపోద్దండి. ఖచ్చితంగా బైఫర్కేషన్ లో చాలా చాలా ఇంపార్టెంట్. డిస్ట్రిక్ట్ కోర్టులో అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. హైకోర్టులో ఎన్నోసార్లు బిట్లు అడిగి ఉన్నాడు. ఓకేనా, రైట్. నెక్స్ట్, తూర్పు కనుమలు. తూర్పు కనుమలు అంటే మీకు తెలిసిందే మిత్రమా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైసర్గిక స్వరూపం. మన ఆంధ్రప్రదేశ్ యొక్క నైసర్గిక స్వరూపం అంటే ఏమిటి? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి స్ట్రక్చర్ లోపల ఏమున్నాయి? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైసర్గిక స్వరూపాన్ని 3 రకాలుగా విభజిస్తారు. అంతేనా? 3 రకాలుగా విభజిస్తారు. ఒకటి పడమటి పీఠభూమి. పడమటి పీఠభూమి గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైసర్గిక స్వరూపాన్ని 3 రకాలుగా విభజిస్తారు. ఒకటి పడమటి పీఠభూమి, రెండవది వచ్చేసి మనకు తూర్పు కనుమలు. రెండవది వచ్చేసి తూర్పు కనుమలు. అదేవిధంగా మూడవది వచ్చేసి తీర మైదానం. ఏది మిత్రమాది? తీర మైదానం. ఈ 3 కూడా చాలా చాలా మనకి ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైసర్గిక స్వరూపాన్ని 3 రకాలు విభజిస్తారు. పడమటి పీఠభూమి, 2 తూర్పు కనుమలు, 3 తీర మైదానాలు. పడమటి పీఠభూమి అంటే మన ఆంధ్రప్రదేశ్ పడమరన ఉంటుంది. ఓకేనా? తూర్పు కనుమలు అంటే ఎక్కడ చూసి విస్తరించి ఉంటుంది. తీర మైదానం అంటే కోస్తాంధ్ర ప్రాంతం వెంబడి ఉంటుంది. అయితే చూడండి, తూర్పు కనుమలలో అత్యంత ఎత్తైన శిఖరం ఏదని అడిగాడు. అసలు డిస్ట్రిక్ట్ కోర్టులో ఈ ప్రశ్న ఎన్నిసార్లు అడిగాడో నాకే తెలియదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తూర్పు కనుమలలో అత్యంత ఎత్తైన శిఖరం ఏదని అడిగాడు. జిందగడ శిఖరమా, అరోమా శిఖరమా, గాలికొండ శిఖరమా, మహేంద్రగిరి శిఖరమా అని అడిగాడు. ఆన్సర్ వచ్చేసి జిందగడ శిఖరం. తూర్పు కనుమలలో అతి పెద్ద శిఖరం ఏదిరా అంటే మనకి జిందగడ శిఖరము 1690 మీటర్లు ఉంటుంది. తూర్పు కనుమలలో రెండవ అతి పెద్ద శిఖరము మనకి సీతమ్మ కొండ శిఖరం. మూడవ అతిపెద్ద శిఖరం వచ్చేసి గాలికొండ శిఖరం. 4వ అతిపెద్ద శిఖరం వచ్చేసి మనకి మహేంద్రగిరి కొండలు. ఈ 4 కూడా తూర్పు కనుమలలో ఉన్నటువంటి అత్యంత ఎత్తైనటువంటి శిఖరాలు అనమాట. ఓకేనా. నెక్స్ట్, ఏనుగు మల్లమ్మ కొండ. ఏనుగు మల్లమ్మ కొండ అని దేనిని పిలుస్తారని అడిగారు. చూడండి, ఇక్కడ ఒకప్పుడు చిత్తూరు జిల్లా అది ఏదిరా అంటే ఆర్సరీ హిల్స్. మీకు అందరికి కూడా తెలిసినదే ఆర్సరీ హిల్స్. ఈ ఆర్సరీ హిల్స్ ని మనం ఏమో పిలుస్తామంటే ఏనుగు మల్లమ్మ కొండ. ఏనుగు మల్లమ్మ కొండ అని పిలుస్తాం. గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్సరీ హిల్స్ గతంలో చిత్తూరు జిల్లాలో ఉండేది. ప్రస్తుతం ఏ జిల్లారా అంటే అన్నమయ్య జిల్లా. ఏ జిల్లా మిత్రమా? అన్నమయ్య జిల్లా. కాబట్టి ఇక్కడ చూడండి, ఏనుగు మల్లమ్మ కొండ అని దేని పిలుస్తారంటే కొల్లేరు సరస్స, పులికాడ్ సరస్స, ఆర్సరీ హిల్స్, తిరుమలన అంటే మనకు ఆన్సర్ వచ్చేసి ఆర్సరీ హిల్స్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకైక వేసవి విడిది కూడా ఏదంటే ఆర్సరీ హిల్స్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి అని అడిగాడు. ఫస్ట్ ఆప్షన్ ఏమో రాష్ట్ర వృక్షం వేప చెట్టు అన్నాడు. రెండో ఆప్షన్ ఏమో రాష్ట్ర పక్షి సీతాకోక చిలుక అన్నాడు. మూడో ఆప్షన్ ఏమో రాష్ట్ర జంతువు ఏనుగు అన్నాడు. 4వ ఆప్షన్ ఏమో రాష్ట్ర నాట్యం ఏమో భరతనాట్యం అన్నాడు. ఓకేనా. దీంట్లో సరికాని జతను గుర్తించండి అన్నాడు. సరైన జత కాదు, సరికాని జత అన్నాడు. చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క వృక్షం వచ్చేసి వేప చెట్టు. ఇది కరెక్టే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పక్షి ఏదిరా అంటే మనకి సీతాకోక చిలుక కాదు, రామచిలుక. ఏది మిత్రమాది? రామచిలుక. రాష్ట్ర జంతువు ఏనుగు అన్నాడు. కాదు, రాష్ట్ర జంతువు కృష్ణ జింక. ఏది మిత్రమాది? కృష్ణ జింక. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాట్యం ఏదిరా అంటే భరతనాట్యం కాదు. భరతనాట్యం ఏ రాష్ట్రం మిత్రమా? తమిళనాడు రాష్ట్రం. మీకు అందరికీ తెలిసినదే.
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదిరా అంటే కూచిపూడి. ఏది మిత్రమా? కూచిపూడి అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క నృత్యం. కాబట్టి సరికాని చేత అంటే 2, 3, 4 ఎక్కడుంది ఆన్సర్? 2, 3, 4 ఇస్ ద రైట్ ఆన్సర్. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, కూచిపూడి అంటేనేమో ఆంధ్రప్రదేశ్, మరి ఇది భరతనాట్యం అంటేనేమో మనకి తమిళనాడు, అదేవిధంగా యక్షగానం అంటేనేమో కర్ణాటక, మరి కథక్ అంటేనేమో కథక్ అనేదేమో ఉత్తరప్రదేశ్, కథక్కలి అంటేనేమో కేరళ, అదేవిధంగా మణిపూరి డ్యాన్స్ ఏ రాష్ట్రం అంటే మణిపూరి, ఒడిస్సా. ఓకేనా? బిహు అనే ఫెస్టివల్ ఏ స్టేట్ మిత్రమా? మీకు ఆల్రెడీ చెప్పాను, అస్సాం. రోంగాలి బిహు, కటి బిహు, మాగా బిహు, ఇవన్నీ కూడా అస్సాం స్టేట్ అని చెప్పి మీకు ఆల్రెడీ చెప్పాను. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే కోలాటము, తప్పెళ్ళు, ఓకేనా, హరికథ, బుర్రకథ, మరి వీధి నాటకము, ఓకేనా, టప్పెళ్ళు, ఈ కోలాటం, ఇటువంటివన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి, కురవంజి, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి చెప్పి మీకు ఆల్రెడీ నేను చెప్పుకున్నా. ఓకేనా? నెక్స్ట్, ఆంధ్ర కాశ్మీర్గా ఏ ప్రాంతాన్ని పిలుస్తారు అని అడిగాడు. ఈ క్వశ్చన్ మీరు హైకోర్టు పేపర్లో చూడండి, ఎన్నిసార్లు అడిగినారు మీరే చూడండి, నేను చెప్పడం కాదు, మీరే ఒకసారి చూసుకోండి. ఆంధ్ర కాశ్మీర్గా ఏ ప్రాంతాన్ని పిలుస్తారు అని అడిగినాడు. ఆశ్రయ హిల్సా, లేకపోతే లంబసింగేనా, అరకునా, విశాఖపట్నమా? చూడండి, ఇది నేనే ప్రిపేర్ చేశాను, కన్ఫ్యూజన్ ఆప్షన్స్ అక్కడ ఇచ్చున్నాడు. మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆశ్రయ హిల్స్ ని ఏనుగు మల్లమ్మ కొండ అని పిలుస్తాం. మీకు అందరూ కూడా తెలిసినదే, ప్రస్తుతం ఇది అన్నమయ్య జిల్లాలో ఉందని చెప్పాను. అదేవిధంగా ఏనుగు మల్లమ్మ కొండనే మనం ఏమన్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక వేసవి విడిది ఏది మిత్రమా? ఏకైక వేసవి విడిది ఏదంటే ఆశ్రయ హిల్స్. లంబసింగి అనేది ఏ జిల్లా అంటే అల్లూరి సీతారామరాజు జిల్లా. ఏ జిల్లా? అల్లూరి సీతారామరాజు జిల్లా. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర కాశ్మీర్గా దేని పిలుస్తామంటే లంబసింగి అనే ప్రాంతాన్ని పిలుస్తాం. కాశ్మీర్ అంటే అత్యంత కోల్డ్ ప్లేస్ అన్నమాట. కూల్ ప్లేస్ కదా, కూల్ ప్లేస్. అలాంటి కూల్ ప్లేస్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాంతం ఉంది, అది లంబసింగి. ఓకేనా? లంబసింగి. అయితే ఈ లంబసింగిలో -2 degrees సెంటిగ్రేడ్ అనేది మనకు ఉష్ణోగ్రత నమోదవుతుంది. -2లో ఉంటుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇంకా అరకు అంటే మీకు అందరికీ తెలిసిన టూరిస్ట్ ప్లేస్. మరి విశాఖపట్నం అంటే ఇందాక చెప్పాను, డాల్ఫిన్ నోస్ కొండలు అనేవి మనకి దాన్ని సంరక్షిస్తూ వస్తున్నాయి, విశాఖ ఓడరేవు. నెక్స్ట్, క్రింది వాటిలో సరైనటువంటి జతలు గుర్తించారు అన్నాడు. సరి అయిన జతలు. అల్ప ఉష్ణోగ్రత ఎక్కడ నమోదవుతుంది? లంబసింగి. ఇందాక నేను చెప్పాను -2 degrees సెంటిగ్రేడ్ అని చెప్పి. ఓకేనా? కాబట్టి ఆప్షన్ 1 కరెక్టే. అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడ నమోదవుతుందంటే పల్నాడు జిల్లా రెంటచింతల అనే ప్రాంతం. ఎక్కువ ఉష్ణోగ్రత అంటే ఎక్కువ వేడి ప్రాంతం అనమాట, రెంటచింతల. ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకైక వేసం విడిది ఏదంటే ఆశ్రయ హిల్స్. ఓకేనా? కాబట్టి ఇది కూడా రైట్ ఆన్సరే. కాబట్టి పైవన్నీ కూడా మనకి సరైనవే. ఆన్సర్ ఈస్ ద 4th ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ పరివేష్టిత జిల్లాలు ఏమని అడిగాడు. భూ పరివేష్టిత జిల్లాలు అంటే ల్యాండ్ లాక్డ్ ఏరియాస్. ల్యాండ్ లాక్డ్ ఏరియాస్ అంటే పేర్లనుంది. ల్యాండ్ అంటే ఏంది? భూమి. లాక్డ్ అంటే ఏంది? భూమి లేకుండా ఉన్నటువంటి జిల్లాలు ఏమని అడిగాడు. అంటే భూ పరివేష్టిత ప్రాంతం అంటే ఏంటంటే తీర ప్రాంతాన్ని కానీ లేదా మరొక రాష్ట్రం యొక్క సరిహద్దును పంచుకోనటువంటి జిల్లాను ఏమని పిలుస్తామంటే భూ పరివేష్టిత జిల్లా అని పిలుస్తాం. మరోసారి చెప్తున్నా, మనకి సరిహద్దు ప్రాంతాన్ని కానీ, ఏ రాష్ట్ర సరిహద్దు? మన రాష్ట్ర సరిహద్దులు. ఏ రాష్ట్రమైనా కావచ్చు, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, ఏదైనా కావచ్చు. ఏదైనా ఒక రాష్ట్ర సరిహద్దును కలిగి ఉండకుండా, అదేవిధంగా తీర ప్రాంతాన్ని కూడా కలిగి ఉండకుండా ఉన్నటువంటి జిల్లాలను భూ పరివేష్టిత జిల్లాలు అని పిలుస్తాం. ఓకేనా? అటువంటి జిల్లాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. ఏమేమి అంటే వైఎస్ఆర్ కడప జిల్లా ఒకటి, మరి తూర్పు గోదావరి జిల్లా ఒకటి, గుంటూరు జిల్లా ఒకటి, పశ్చిమ గోదావరి జిల్లా మన కోస్టల్ ఏరియాని కలిసింది, కోస్టల్ ఏరియాని తగిలి ఉంది.
ఈ 3 జిల్లాలు కూడా ఏ రాష్ట్ర సరిహద్దులు కలిగి లేదు, ఏ తీర ప్రాంతాన్ని కూడా కలిగి లేదు. అంటే ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల యొక్క సరిహద్దులు కలిగి ఉంది. అంతేగాని రాష్ట్రం యొక్క సరిహద్దులు కానీ తీర ప్రాంతానికి కలిగి లేదు. కాబట్టి దట్ ఈస్ తీర ప్రాంతాల ల్యాండ్ లాక్డ్ ఏరియాస్ 3 డిస్ట్రిక్ట్స్. అంటే ఏసీడీ ఉండాలి ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కాలంలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది అని అడిగాడు. ఓకేనా? ఈ కాలంలో ఏ కాలంలో అంటే చూద్దాం. ఇక్కడ చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క శీతోష్ణ స్థితిని 4 రకాలుగా మనం విభజిస్తాం మిత్రమా. ఒకటి శీతాకాలం, రెండవది వచ్చేసి మనకు వేసవి కాలం. నెక్స్ట్ మూడవది వచ్చేసి మనకి నైరుతి ఋతుపవన కాలం. నెక్స్ట్ 4వది వచ్చేసి ఈశాన్య ఋతుపవన కాలం. అంతేనా? మనకి ప్రతి సంవత్సరం కూడా మనకి ఇక్కడ చూస్తే వేసవికాలం ఎప్పుడు మిత్రమా? మనకి డిసెంబర్ నుంచి, అంటే మీకు జాగ్రత్తలో వస్తుంది అది. మనకి ఎప్పటి నుంచి ఎక్కడి వరకు మనకి డిసెంబర్ ముగిసిన తర్వాత జనవరిలో అట్లా వేడి స్టార్ట్ అవుతుంది. మీకు అందరూ కూడా తెలిసినదే. అక్టోబర్, నవంబర్ నైరుతి ఋతుపవనం, సెప్టెంబర్ నుంచి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి ఋతుపవన కాలం. ఈ కాలంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ వర్షపాతం పడేది అంటే ఈ కాలంలోనే. మళ్ళీ ఈశాన్య ఋతుపవన కాలం అక్టోబరు, నవంబర్. అంతేనా? అక్టోబర్, నవంబర్. ఇది వచ్చేసి డిసెంబరు, మనకి ఫిబ్రవరి. ఇది వచ్చేసి ఫిబ్రవరి నుంచి మే. మీకు అందరూ కూడా ఇది తెలిసినదే, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కూర్చోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది ఈ కాలంలో అన్నాడు. ఏ కాలంలో? ఇంటి దగ్గర చెప్పాను, నైరుతి ఋతుపవన కాలం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ వర్షపాతం ఏ కాలంలో నమోదవుతుంది అంటే నైరుతి ఋతుపవన కాలంలో. అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నమోదయ్యేటువంటి వర్షపాతంలో 2/3 వర్షపాతం ఎప్పుడు నమోదవుతుందంటే నైరుతి ఋతుపవన కాలంలో నమోదవుతుంది. నెక్స్ట్ ఎప్పుడు కూడా చూడండి మీరు, ఆ కాలంలోనే మనకి ఎక్కువ కూడా మనకు వర్షాలు పడుతుంటాయి. నెక్స్ట్ క్రింది వాక్యంలో సరైనదని అడిగాడు. రాయలసీమ జీవనాడిగా పెన్నా నదిని పిలుస్తారు. ఎస్, కరెక్టే. రాయలసీమ జీవనాడిగా పెన్నా నదిని పిలుస్తారు. ఎక్కువ మన రాయలసీమ వెంబడి ప్రయాణిస్తుంది. మనకి నెల్లూరు జిల్లాలో కలుస్తుంది, పులికాడు సరస్సు దగ్గర. నెక్స్ట్ గోదావరి నది పైన ధవళేశ్వరం ఆనకట్టను సర్ ఆర్థర్ కాటన్ 1852లో దీన్ని నిర్మించడం అనేది జరిగింది. నెక్స్ట్ డుడుమా జలపాతం మచ్కండ్ నది పైన కలదు. ఎస్, ఇది కూడా కరెక్టే. ఇది కరెక్టే. నెక్స్ట్ ఇవన్నీ కూడా పైవన్నీ సరైన. కాబట్టి ఇవి ఏపీ జాగ్రత్తకు సంబంధించినటువంటి పార్ట్ 1 ఇంతకు ముందు అందించాను. ఇది పార్ట్ 2. మిగతా కూడా నేను అందిస్తూ ఉంటాను. ఇవి ఇలాంటి బిట్స్ మన యాప్లో చాలా ఉన్నాయి, మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మిత్రమా, మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసినటువంటి మోక్షానికి యూట్యూబ్లో నాకు వచ్చేదేం లేదు, మీరు చేసేటువంటి లైక్ మాత్రమే. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏదైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్.